ముచ్చటైన కుటుంబం ముందున్న అంతకు మించి ఏదో కావాలన్న అత్యాశ అనూహ్య ఉదాంతాలకు తావితేస్తుంది. పెళ్ళై పిల్లలతో గడుస్తున్న కుటుంబానికి మధ్యలో పరిచయమైన ప్రియుడు కోసం ఆ కుటుంబాన్ని చేజేతులారా నాశనం చేసుకోవడం ఇటీవల కాలంలో పెరిగిపోవడం తెలిసిందే. తాజాగా అలాంటి ఉదాంతమే మరొకటి వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి జేసీబీ తెప్పించి మరీ చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. సంగారెడ్డి జిల్లా మన్నూరు మండల పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణం ఇప్పుడు సంచలనంగా మారింది. 9 రోజులుగా మిస్టరీగా మారిన మిస్సింగ్ కేసును పోలీసులు ఆదివారం ఛేదించారు. స్థానికులు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే అసలేం జరిగింది అంటే 13 ఏళ్ల క్రితం మన్నూరు మండల కేంద్రానికి చెందిన కల్పనకు నారాయణ్ ఖేడ్ మండలానికి చెందిన ముత్యం రెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 10 ఏళ్ల కూతురు కొడుకు ఉన్నారు. నారాయణ్ ఖేడ్ పట్టణంలో మోటార్ వైండింగ్ మెకానిక్ గా ముత్యం రెడ్డి పనిచేస్తూ ఉంటే కల్పన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. ఈ మధ్య కాలంలో ఆమె నర్సు ఉద్యోగాన్ని వదిలేసి కొత్తగా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేరింది. ఈ నెల 16 నుంచి ఆమె భర్త ముత్యం రెడ్డి కనిపించకుండా పోయారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు రూపంలో ఇచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. కనిపించకుండా పోయిన తన భర్త ఆచూకీ ఎలాగైనా కనిపెట్టాలని మొరపెట్టుకుంది. కల్పనతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా స్టేషన్ కు తరచూ వెళ్లేవారు. రంగంలోకి దిగిన పోలీసులకు ముత్యం రెడ్డికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో కల్పన మీద సందేహంతో ఆమె మీద నిఘా పెట్టారు. ఆమె ఫోన్ కాల్స్ చిట్టాను తెప్పించారు. ఇందులో వారికి ఈ నెల 16న ఒక నెంబర్ కు చాలా సార్లు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి మన్నూరు మండలానికి చెందిన గైని పండారి alias చింటూగా తేల్చారు. దీంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తమదైన స్టైల్లో విచారణ సాగించేసరికి అసలు విషయాన్ని చెప్పి పోలీసులకు సైతం షాక్ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని, తమ రిలేషన్ కు భర్త ముత్యం రెడ్డి అడ్డుగా ఉండడంతో అతన్ని అంతం చేస్తే తాము ఎంచక్కా ఉండవచ్చన్న దుర్మార్గమైన ఆలోచనతో అతన్ని చంపేసిన వైనాన్ని వెల్లడించారు. అంతేకాదు ముత్యం రెడ్డిని చంపేసిన తర్వాత జేసీబీని అద్దెకు తీసుకొచ్చి గొయ్యి తీసి అందులో ముత్యం రెడ్డి శవాన్ని పూడ్చిపెట్టారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా సదరు గోతిలో నుంచి ముత్యం రెడ్డి డెడ్ బాడీని వెలికి తీశారు. ఈ ఉదంతం స్థానికులలో పెను సంచలనంగా మారింది.